మంత్రులు ఎమ్మెల్యేలు సభకు పోతే గంట సేపు మాటలు దంచి ఇడిచిపెడతారు. ఇక ఆఫీసర్లతోని మీటింగ్లు పెడితేనైతే ఆ పనేటివాయే గీ పనేటివాయే ఇది ఎంతవరకు వచ్చింది అదెంతవరకు వచ్చిందని చర్చ మీద చర్చ చేస్తారు. ఇక అట్లనే ఏదైనా షాపుల ఓపెనింగ్కి పోతే పెళ్ళిళ్ళకు పోతే లీడర్లు బగ్గ ఫోటోలు దిగి అందరినీ ఖుషి చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం మంత్రి జూపల్లి సారు ఓ గవర్నమెంట్ ఆఫీస్కు పోయిండు. ఇక అటెన్క ఏం చేసిందన్నదే ఇప్పుడు వార్త. బకెట్ల నీళ్లను జగ్గుతోని ముంచిండు, పైకి గుప్పిండు. మళ్ళా బకెట్ల నీళ్లను జగ్గుతోని ముంచిండు, పైకి గుప్పిండు. కిటికీ దగ్గర పట్టిన బూజును నల్లటి మరకలను మొత్తం శుభ్రంగా అంటే శుభ్రంగా కడిగేసిండు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. ఓ అన్నా నువ్వు జర ఇటు బయటికి రావే, మీద నీళ్లు పడితే నువ్వు దడుస్తావు నీ ఫోన్ దడుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి తహసీల్దార్ ఆఫీస్లో ముచ్చటేదంతా. సారు సడన్గా చెక్కింగ్కు పోతే బాత్రూమ్ అంతా కంపు కంపు కనబడ్డదట, గబ్బు వాసన వచ్చిందట. ఇకేమున్నది, ఆఫీసర్ల మీద కోపం చేసిన సారు జేబులకెంచి 500 రూపాయలు తీసి బకీటు జగ్గు ఫినాయిలు బురుసు తెప్పించి ఆయన ఇగో ఇట్లా కడిగిండు అన్నట్టు. ఇదంతా అయిపోయినాక రికార్డులు మొత్తం తిరిగేసి అసలు మీరు ఏం పని చేస్తున్నారు, పనుల కోసం వచ్చిన పబ్లిక్ ను ఎందుకు గోసవుచ్చుకుంటున్నారని గరమైన సారు ఇప్పటి సందన్న మంచిగా పని చేయాలని ఆర్డర్ వేసిండు. మరి బాత్రూమ్నే ఇంత గలీజ్ గుంచిన సిబ్బంది పనుల కోసం ఆఫీస్కి వచ్చిన పబ్లిక్ కు ఏం పనులు చేసి పెట్టినరో చూస్తేనే అర్థమవుతున్నది. కానీ జూపల్లి సార్ ఇచ్చిన జలక్తోని రేపటి సంధి పెంట్ల వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్ బాత్రూము దగదగ మెరిసిపోయేటట్టున్నది కదా.